నిన్నటి దినం ఘోరమైనటువంటి అవమానాన్ని ఒక స్త్రీకి చేసినారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్నటి దినాన్ని దుర్దినంగా భావించాల్సిన రోజు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో కానీ భారతదేశంలో కానీ అత్యంత గౌరవంగా మనం తీసుకునే అంశం స్త్రీలను గౌరవించడం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారు, ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి మన వేదాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో నిన్నటి దినం జరిగింది ఏంటంటే, ఒక ప్రజాప్రతినిధి, ఒక మహిళనే కాదు, ఆమె ప్రజాప్రతినిధి, జిల్లాకే ప్రథమ పౌరాలు ఉప్పాల హారిక గారు, నా సోదరి, రాజకీయ పార్టీకి సంబంధించిన ఆమె ఒక కార్యక్రమానికి వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 200 మంది 300 మంది గూండాలు, రౌడీలు నట్టి నడి రోడ్లో కారు ఆపి, నట్టి నడి రోడ్లో పట్టపగలు కారు ఆపి ఆమెపై దాడి చేసి చంపే ప్రయత్నము, రాడ్లతో, కర్రలతో, రాళ్లతో కారుపై దాడి, అద్దాలు పగలగొట్టి బండ బూతులు తిట్టడం, అసహ్యకరమైన అసభ్యకరమైన మాటలు, కారు దిగే రాయే, ఇక అవతల మాట్లాడలేను, ఆ పాప నా చెల్లెలతో సమానం కాబట్టి ఆ విధవ మాటలను ప్రస్తావించలేకపోతా ఉన్నా. అంత ఘోరమైన భాషను, అంత నీచమైన పదజాలంతో ఒక స్త్రీని అగౌరవపరచడం అంటే ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే నీచము ఏది ఉండదు. మరి ఇక్కడ ఇన్ని బూతులు మాటలు మాట్లాడి ఒక మహిళా ప్రజాప్రతినిధిని 1.5 గంటల సేపు నడి రోడ్లో కారు ఆపి, ముందుకు పోయేదానికి లేదు, వెనక్కి పోయేదానికి లేదు, కారు ఆపేసినారు, చుట్టుముట్టినారు 200-300 మంది. 1.5 గంటల సేపు ఆమె కారులోనే ఉండిపోయింది, బిక్కుబిక్కుమని ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని. ఒక పక్క ప్రాణభయం, తన భర్త కూడా కారులో ఉన్నాడు, ఎక్కడ చంపేస్తారో అని చెప్పి, తనను చంపేస్తారని చెప్పి. మరొక పక్క మీరు మాట్లాడే అసహ్యకరమైన ఆ భాషను, ఆ మాటలు వింటూ ఆ బాధను ఆమె కారులో 1.5 గంటల సేపు భరించిందంటే ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా? మాటలు మాత్రం పెద్ద పెద్దగా చెప్తారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఏ ఆడబిడ్డకైనా అవమానం జరిగితే అదే చివరి రోజు అన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈరోజు ఆడబిడ్డకి అవమానం చేసిందే మీ వాళ్ళు. మామూలు అవమానం కాదు అది, భరించరాని అవమానం. అందుకే చెప్తా ఉన్నా ఆ సోదరికి, తోడబుట్టిన వాడిని కాకపోయినప్పటికీ తోడబుట్టిన వానిలాగా భావించు తల్లి, నీకు చెప్తా ఉన్నా నేను. ఇది నా ఒక్కరి మాట కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి తరఫున నీకు మాట ఇస్తూ ఉన్నాం. ఈ అన్న మనసా వాచే కర్మేన నీకు మాట ఇస్తూ ఉన్నాడు. నీ ఆత్మగౌరవానికి భంగం కలిగిన చోట నీ గౌరవాన్ని నిలిపే ప్రయత్నం చేస్తాం. ఇంతకంటే నీకు ఎక్కువ నేను చెప్పలేను తల్లి. నీకు జరిగిన బాధ, నీ కన్నీళ్ళు నేను టీవీలో చూడగలిగిన, ఎంత బండబూతులు వాళ్ళు మాట్లాడింటారో, ఎంత నిన్ను దూషించుంటారో నేను ఊహించుకోగలుగుతానా. అందుకే నీకు తోడబుట్టిన వానిగా మాట ఇస్తూ ఉన్నాం. ఎక్కడ నీకు అవమానం జరిగిందో అక్కడ దండన వాళ్ళకు జరిగి తీరుతుంది.